శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 11వ తేదీ 9వ నెల 2024 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం. దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం. శుక్లపక్షం అష్టమి తిథి సాయంత్రం 6 గంటల 13 నిమిషాల వరకు. తదుపరి నవమి. జ్యేష్ఠ నక్షత్రం సాయంత్రం 5 గంటల 22 నిమిషాల వరకు. తదుపరి మూలా నక్షత్రం. ప్రీతి యోగం రాత్రి 9 గంటల 15 నిమిషాల వరకు. తదుపరి ఆయుష్మాన్ యోగం. భవకరణం సాయంత్రం 6 గంటల 15 నిమిషాల వరకు. తదుపరి బాలవకరణం. వర్జ్యం రాత్రి 1 గంట 33 నిమిషాల నుండి 3 గంటల 12 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 45 నిమిషాల నుండి 12 గంటల 34 నిమిషాల వరకు. నేటి అమృత ఘడియలు ఉదయం 8 గంటల 10 నిమిషాల నుండి 9 గంటల 51 నిమిషాల వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. ఇక నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాోపాసన గురించి మనం విచారించినట్లయితే ఈనాడు తిథి అష్టమి తిథి. ఈ అష్టమి తిథిని జయతిథి అని కూడా పిలుస్తారు. అందులో భాద్రపద మాసంలో వచ్చినటువంటి శుద్ధ అష్టమి నాడు కొన్ని సంప్రదాయాల ప్రకారం రాధాష్టమి అని రాధాదేవి యొక్క ఆరాధన చాలా విశేషంగా చెప్తారు. రాధాకృష్ణులు ఇద్దరూ కలిసి ఉన్నటువంటి విగ్రహానికి లేదా చిత్రపటానికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు. అట్లాగే కృష్ణ పరమాత్మకు చేసేటటువంటి నైవేద్యాలలో పాలు, మీగడ, వెన్న ఇత్యాది పదార్థాలతో పాటు చెప్పన్ భోగ్ అని చాలా విశేషమైనటువంటి రీతిలో స్వామికి అనేక రకాలైనటువంటి చాలా బహుళ సంఖ్యలో తీపి పదార్థాలను, మధుర పదార్థాలను నివేదన చేయటం అనేది కూడా మనకి కృష్ణారాధన సంప్రదాయంలో ప్రత్యేకంగా చెప్పబడుతుంది. అట్లాగే ఈ రాధాదేవి ఎవరు అన్నటువంటి విషయానికి మనకి శాస్త్రం చెప్పేటటువంటి విషయం ఏమిటి అంటే, అన్ని లోకాల కంటే ఊర్ధ్వ భాగంలో ఉంటుంది గోలోకం. ఆ గోలోకవాసిని ఈ రాధాదేవి అని మనకి ప్రత్యేకంగా చెప్పబడుతుంది. కృష్ణుడి యొక్క ఆరాధన, కృష్ణ భక్తి, కృష్ణ ప్రేమ నిండినటువంటి ఆ ప్రేమమయమైనటువంటి మూర్తే రాధాదేవి. కృష్ణుడి యొక్క పరిపూర్ణమైనటువంటి తత్వాన్ని, భగవానుడైనటువంటి కృష్ణుడి యొక్క పరిపూర్ణమైనటువంటి తత్వాన్ని చెప్పినటువంటి మోక్ష గ్రంథం భాగవతం. కానీ భాగవతం మొత్తాన్ని కనుక మనం చూసినట్లయితే రాధాదేవి గురించి ఎక్కడా ప్రత్యేకంగా రాధా అనేటటువంటి పేరు వినబడదు. ఈ ప్రశ్నకి పెద్దలు చెప్పినటువంటి సమాధానం ఏమిటి అంటే, ఆ భాగవతం మొత్తాన్ని మొట్టమొదటిసారి పరీక్షణ్ మహారాజుకు చెప్పినటువంటి మహానుభావుడు శుకయోగీంద్రుల వారు. ఆ శుకయోగీంద్రుల వారు కూడా సాక్షాత్తు రాధాస్వరూపమే. ఆయన ఆ రాధిక స్మరణం చేసేటటువంటి మహానుభావుడే. కానీ ఆయన భాగవతం చెప్పేటటువంటి సందర్భంలో ఎక్కడైనా సరే ఆ రాధా అనేటటువంటి పేరు కనుక వినపడితే ఆయన సమాధి స్థితిలోకి వెళతారు. ఆ భాగవత ప్రవచనం ఆగుతుంది అనేటటువంటి ఆ భావనతో నిరంతరం ఆయన హృదయంలో ఆ రాధికా నామస్మరణం అనేది నడుస్తూ ఉండేది. కానీ ఎక్కడా భాగవతంలో శుకయోగీంద్రుల వారు రాధాదేవి గురించి చెప్పలేదు. అటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమమయమైనటువంటి మూర్తి రాధాదేవి. ఈవిని రాధిక అని కూడా అంటారు. రాధాకృష్ణులు ఇద్దరు కూడా ప్రేమస్వరూపం. పవిత్రమైనటువంటి ప్రేమకు వాళ్ళిద్దరు కూడా సజీవ మూర్తులు. అటువంటి రాధాకృష్ణ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ, రాధాకృష్ణుల యొక్క విగ్రహాలకు ఈనాడు అర్చన చేయటం, అందులో అష్టమి నాడు గోప్రదక్షిణ, సప్తగో ప్రదక్షిణ, గోశాలకు వెళ్ళడం, గోదర్శనం కూడా చాలా విశేషమైనటువంటి కార్యంగా చెప్పబడుతుంది. నమో గోభ్య శ్రీమతీభ్య సౌరభేయీభ్య ఏవచ నమో బ్రహ్మసుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమో నమః అని గోదేవతా స్తోత్రం ప్రత్యేకంగా మనకి సంప్రదాయంలో చెప్పబడ్డది. చాలా పవిత్రమైనటువంటి మూర్తి గోమాత. గోవు యొక్క శరీరంలో రోమాల్లో కూడా సకల దేవతలు ఉంటారు. ముఖ్యంగా గోవు యొక్క పృచ్ఛ భాగానికి మనం పూజ చేస్తాం. ఆ గో పృచ్ఛస్థానంలో మహాలక్ష్మీదేవి ఉంటుంది. అటువంటి సమస్త మంగళస్వరూపిణి, సమస్త దేవతా స్వరూపిణి అయినటువంటి గోదేవత యొక్క దివ్యానుగ్రహం మనందరిపైన ఉండాలని ఆశిస్తూ రాధికా జీవస్మరణం గోవిందా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సకల శుభాలు ప్రాప్తిస్తాయో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వ కార్యాలు అనుకూలిస్తాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య
అదృష్ట సంఖ్య నేటికి పర్యవసించబోతుందో ఆ విశేషాలని కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు భాద్రపద శుద్ధ అష్టమి, బుధవారం, నక్షత్రం జ్యేష్ఠ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు, మిథునంలో కుజుడు, కర్కాటకంలో రవి బుధులు, కన్యలో శుక్ర కేతువులు, వృశ్చికంలో చంద్రుడు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏదైనా పొరపాటు జరగవచ్చునేమో అనే భయంతో చిన్న పొరపాటును చేసి వెంటనే సర్దుకుంటారు. తొందరపాటుతనం కూడదు అనుకుంటూనే చిన్న తొందరపాటుతనాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. నమ్మకూడనటువంటి వారిని నమ్మేటటువంటి ప్రమాదం నుండి క్షణంలో తప్పించుకోగలుగుతారు. స్థిరమైన ఆస్తిని అమ్మేటటువంటి సందర్భంలో, రాతకోతలు చేసేటటువంటి సందర్భంలో కొద్ది ప్రమత్తంగా అంటే పొరపాటు పడేటటువంటి అవకాశాన్ని కలిగి ఉంటారు. ఏ విషయంలోనైనా సరే స్పష్టమైనటువంటి ఆధారాలతో పాటు ఓ విషయాన్ని నిరూపించాలి అని అనుకుంటూనే పొరపాటున అతి ముఖ్యమైనటువంటి పత్రాలని మర్చిపోయే ప్రమాదం ఉంది. బుధవారం సందర్భంగా మేషరాశి వారు బాలగణపతిని పూజించి అప్పాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తొందరగా కోపం వచ్చే తీరులో మాట్లాడతారు. ఎదుటి వారికి గుచ్చుకునేలాగా మాట్లాడే అవకాశం గోచరిస్తోంది. అయినటువంటి వారిని అనుమానించడం ఏమాత్రమూ సరికాదనే యథార్థాన్ని చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. సంతానంతో మాట్లాడేటటువంటి సందర్భంలో కూడా మాట్లాడే మాట సక్రమమైనదే అయినా వక్రీకరింపబడుతుందేమో అనే అభిప్రాయంతో నిదానించి మాట్లాడాలి. వృత్తిపరమైనటువంటి ఆదాయం బాగా ఉంటుంది. వ్యాపారపరమైన ఆదాయం కూడా అనుకూలించే విధంగానే ఉంటుంది. అయితే పెట్టుబడి పెట్టుకునేందుకు సరిపోయేంత ధనం మాత్రం లభించకపోవచ్చు. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు తరుణ గణపతిని పూజించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక ధన ప్రాప్తి అవుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిదానంగా ఉంటారు. తొందరపడే ఆలోచనే ఉండదు. సహనభావం హెచ్చుగా ఉంటుంది. ఎదుటివారు ఒకవేళ ఒక మాట అన్నప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా ఉండేటువంటి తనంతో ఉంటారు. పై అధికారులతో సంపూర్ణ సమన్వయ భావం కనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగంలో పదవి ఉన్నతికి తగినటువంటి అవకాశం గోచరిస్తోంది. అయితే ఆర్థికంగా మాత్రం వేతన ఆధిక్యం ఉండకపోవచ్చును. అయినా దీంతో సంతృప్తి పడే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారపరంగా ఆదాయం వచ్చే అవకాశం తక్కువ. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. ప్రతిదానికి సంతృప్తి పడేటటువంటి లక్షణంతో ఉండే కారణంగా అందరూ మెత్తని వానుగా లెక్కేస్తారు. కానీ తగినంత గట్టితనం మాత్రం వీరిలో స్పష్టంగా ఉంటుందనే విషయం సందర్భం వచ్చినప్పుడు అర్థమవుతూ ఉంటుంది. బుధవారం సందర్భంగా మిథున రాశి వారు శక్తి గణపతిని పూజించి కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే విఘ్నాలు తొలగిపోతాయి. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఆలోచనాత్మకంగా చేస్తారు. ఏ పన్నైనా హాస్య ప్రియత్వం కలిగి హాస్య సంభాషణల్ని బాగా ఆదరిస్తారు, ఆనందించగలుగుతారు. బంధుమిత్రుల కార్యాలకి, శుభకార్యాలకి స్వయంగా వెళ్ళలేకపోయినప్పటికీ కూడా
ఎలాగో అలా వెళ్ళేలా ప్రయత్నాన్ని చేసి మరీ పెడతారు. బాంధవ్యాన్ని నిలుపుకుంటూ ఉంటారు. దూర ప్రయాణాన్ని చేయడానికి ఏమాత్రమూ వెనుకాడరు. ప్రతి కార్యక్రమాన్ని కూడా సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు. సమయ అభావం అనేటటువంటి ఆ ఇది లేకుండా ఎక్కువ సమయాన్ని వృత్తి వ్యాపారాలకి కేటాయిస్తూ ఉంటారు. అందరి ఆకర్షణకి లోను కావడమే కాకుండా ఆర్థికమైనటువంటి లోటు రాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త చేసుకుంటూ ఉంటారు. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు ఉచ్చిష్ట గణపతిని పూజించినట్లయితే, చెరుకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే దాంపత్యంలో పొరపత్యాలు ఉండవు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయానికి తీవ్రంగా ఆలోచిస్తూ కనిపిస్తారు. శారీరకంగా ఆరోగ్య విషయంలో మధ్యమంగా ఉంటారు. మానసికంగా అంత సంతృప్తికరంగా ఉండే అవకాశం తక్కువ. సంతానం దూర ప్రాంతంలో ఉద్యోగాన్ని చేస్తూ ఉంటే వారి యోగక్షేమ పరామర్శ కోసమని దంపతుల్లో ఒకరు వెడుతూ ఉంటారు, ఒకరు వారి గురించిన సమాచారాన్ని సేకరిస్తూ ఉంటారు. ఆర్థికమైనటువంటి లోటు ఉన్నప్పటికీ కూడా పైకి ఏమాత్రమూ తేలకుండా ఉంటారు. పొదుపుని పాటించాలని అనుకుంటూనే ఎక్కువగా ఖర్చు పెట్టే విధానం కనిపిస్తూ ఉంటుంది. దూర ప్రయాణాలైనా సరే ఏమాత్రపు వెనుకబాటుతనం లేకుండా ప్రయాణం చేస్తూనే ఉంటారు. వస్తు నష్టం, వస్తు చౌర్యం లేకుండా ఉండేలా తగిన భద్రతా ప్రమాణాలని, జాగ్రత్తల్ని పాటిస్తూ ఉంటారు. బుధవారం సందర్భంగా సింహరాశి వారు క్షిప్ర గణపతిని పూజించి దుంపకూరల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే కుటుంబం అంతా ఆనందంతో వెల్లివిరుస్తుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటలో తొందరతనం గోచరిస్తూ ఉంటుంది. ఎదుటివారు అపార్థపడేటువంటి విధానం గోచరించవచ్చు. వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి విశేషమైన ఆదాయం లభిస్తుంది. వృత్తిపరంగా మిగిలిన వృత్తులు చేసేటటువంటి వారికి మధ్యమ ఆదాయం గోచరిస్తోంది. వృత్తి నైపుణ్యం కోసమని ఆ రంగంలో అనుభవజ్ఞులైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి తగినటువంటి అభ్యాసాన్ని చేస్తారు. తప్పక వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లని చేసుకోగలుగుతారు. విశేషమైనటువంటి శ్రద్ధని చూపించేటువంటి వీరికి ఆరోగ్యం మధ్యమంగా ఉంటుంది. ఔషధ సేవ దాదాపుగా తప్పనిసరి కావచ్చు. బుధవారం సందర్భంగా కన్యారాశి వారు ఊర్ధ్వ గణపతిని పూజించి కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము ఎంతకుముందో దాచినటువంటి ఆ సొమ్ముని భద్రమైనటువంటి ప్రదేశంలో జాగ్రత్తగా దాచుకోగలుగుతారు. దానికి సంబంధించిన పత్రాలన్నింటినీ ఉండవలసినటువంటి తీరులో న్యాయవాది సమక్షంలో స్పష్టంగా రాయించుకోగలుగుతారు. మానసికమైన ప్రశాంతతకి నోచుకోగలుగుతారు. శారీరకమైనటువంటి ఆరోగ్యం మధ్యమంగా అనిపిస్తూ ఉంటుంది. సంతానానికి కూడా తాత్కాలిక అనారోగ్యం కలిగేటువంటి కారణంగా మానసికంగా చెలించిపోతారు. అంత దుఃఖించాల్సిన అవసరం మాత్రం ఉండకపోవచ్చు. సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో విశేషమైనటువంటి శ్రద్ధని కనబరుస్తారు. దూర ప్రాంత ప్రయాణాలని పూర్తిగా మానుకుంటారు సంతాన ఆరోగ్య దృష్ట్యా. బుధవారం సందర్భంగా తులారాశి వారు నృత్య గణపతిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే కుటుంబం అంతా కూడా మనశ్శాంతిని పొందుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా కూడా గట్టిగా ఉంటారు. అనారోగ్య భావన ఏమాత్రమూ లేకుండా దూర ప్రయాణాలు కానీ చేయవలసి వస్తే తన క్రింద పనిచేసేటువంటి ఉద్యోగుల్ని పంపించుతారు. దగ్గర ప్రయాణాలు వ్యాపార అభివృద్ధి కోసమే అయినట్లయితే
తామే ప్రయాణిస్తారు. ప్రయాణించేటటువంటి సందర్భంలో తగినటువంటి భద్రతా ప్రమాణాలని పాటిస్తారు. ఏ విధమైన వస్తు చౌర్యము జరగకుండా ఉండేందుకోసమని ముఖ్యమైనటువంటి బంగారు వెండి ఆభరణాలని భద్రమైనటువంటి ప్రదేశంలో దాచుకుని కనిపిస్తారు. అది సర్వదా శ్రేయస్కరం కూడా. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు ద్విజగణపతిని పూజించి వెలగపంటని నైవేద్యంగా సమర్పించినట్లయితే రుణాలు పూర్తిగా తొలగిపోతాయి, పెట్టుబడులు లాభిస్తాయి కూడా. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అసహన భావం తీవ్రంగా పెరుగుతూ ఉంటుంది. తండ్రి తల్లి అనే ఇరువురిలో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగిన కారణంగాను, మానసికమైనటువంటి ఆందోళన హెచ్చు అవుతూ ఉండే కారణంగాను స్వదేశంలో ఉండేవారు విదేశానికి వెళ్ళాలని, విదేశాల్లో ఉండేవారు స్వదేశానికి రావాలని తాత్కాలికమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. కానీ అంతటి అవసరం ప్రస్తుతానికి ఉండకపోవచ్చు. ఏవైనప్పటికీ మాటని మాత్రం అదుపులో ఉంచుకుని తీరాల్సిందే. కొత్తగా వచ్చినటువంటి ఉద్యోగంలో మాటని అదుపు చేసుకోలేకపోయినటువంటి సందర్భంగా పై అధికారులకు వీరి మీద అంతటి సంపూర్ణ సుఖమైనటువంటి భావం కలిగే అవకాశం తక్కువ. ఆ కారణంగా వేతన ఆధిక్యం కానీ పదవీ ఉన్నతి కానీ లభించే అవకాశం ఏమాత్రం ఉండకపోవచ్చు. బుధవారం సందర్భంగా ధనురాశి వారు పింగళ గణపతిని పూజించి దానిమ్మ పండుని నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాహాది శుభకార్యాలు సంపూర్ణంగా నెరవేరుతాయి. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము తీసుకున్నటువంటి అప్పు క్రమక్రమంగా చెల్లింపబడుతుండడంతో రుణదాతలైనటువంటి వారికి వీరి మీద ఏ విధమైనటువంటి అవిశ్వాసము ఉండదు. అన్నీ తాము అనుకున్నటువంటివి సక్రమంగా జరుగుతూ ఉండేటటువంటి కారణంగా తమ సంతానానికి అనుకున్న చోట కళాశాల ప్రవేశాలు లభించే అవకాశం ఉంది. ఆర్థికమైనటువంటి సత్వ్యయం అంటే మంచి కోసం ఖర్చు జరిగేటటువంటి కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఎవరిని అడిగినప్పటికీ కూడా రుణాన్ని ఇవ్వడానికి సంసిద్ధతని వ్యక్తం చేస్తూ ఉంటారు. అయినా రుణాన్ని సకాలంలో తీర్చలేమేమో అనేటటువంటి కారణంగా నలుగురి దగ్గర రుణాన్ని చేయడం అనేదాన్ని వీరు ఏమాత్రం ఇష్టపడరు. ఒకే ఒక్కరి దగ్గర తక్కువ మొత్తంలో మాత్రమే రుణాన్ని చేసే అవకాశం గోచరిస్తోంది. బుధవారం సందర్భంగా మకర రాశి వారు హేరంబ గణపతిని పూజించి ధాన్యాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపార అభివృద్ధి అవుతుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకంగా ఉన్నటువంటి అనారోగ్యాన్ని కుటుంబ సభ్యులు ఎవరికీ చెప్పకుండా దాస్తారు. అకస్మాత్తుగా కలిగేటటువంటి అనారోగ్య తీవ్రత కారణంగా కుటుంబ సభ్యులందరికీ తెలిసిన తర్వాత అప్పుడు బయటపెడతారు. కానీ అప్పటికే వ్యాధి కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు తమ వ్యాధి పరిస్థితిని తెలియజేయడం కుటుంబ సభ్యులందరికీ అత్యవసరం. మానసికంగా ఉత్సాహంగా ఉన్నట్లుగా పైకి కనిపించినప్పటికీ మానసికమైనటువంటి నిరుత్సాహ భావంతోనే ఉంటారు. తాము చేపట్టిన ఏ పని కూడా సక్రమంగా ముందుకు సాగకపోతూ ఉండేటటువంటి కారణంగా ఏదో తీవ్రమైనటువంటి విధంగా కోల్పోయిన పద్ధతితో ఉంటారు తప్ప ఉత్సాహంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు వరసిద్ధి వినాయకుడిని పూజించి కుడుములి నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో తప్పక విజయం లభిస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఒక మాట మీద స్థిరంగా ఉండే అవకాశం ఉండదు. ఒక పని మీద నిశ్చలమైనటువంటి బుద్ధి కలిగిన వారు కాకపోవచ్చు. జీర్ణక్రియకి సంబంధించిన లోపం ఉండవచ్చు. తల్లి మాట ముఖ్యంగా పాటిస్తూ ఉంటారు. అది చెప్పుకోదగ్గటువంటి విశేషం. ఆలోచనాత్మకమైనటువంటి అభిప్రాయాల్ని ఇచ్చేటటువంటి తల్లిని గౌరవిస్తూ ఉండడం చెప్పుకోదగ్గ అంశం కూడా. ముఖ్యంగా అన్ని విషయాలు వారికి తెలిసినప్పటికీ కూడా అనేకమైన పత్రికల్ని చదువుతూ తత్ ద్వారా అమోఘమైనటువంటి విజ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతారు.
తాము చేస్తున్నటువంటి ధార్మికమైనటువంటి పోరాటానికి ఈ పత్రికా పఠనం అనేది మంచి ఊతాన్ని ఇస్తూ ఉంటుంది. తమకి జరిగిన అన్యాయాన్ని న్యాయస్థానంలో పెట్టడం కాకుండా ఇతరమైనటువంటి సంస్థల ద్వారా చేస్తూ మొత్తానికి విజయాన్ని సాధించబోతారు ఈ మీనరాశి వారు. ఈ రోజున బుధవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహాగణపతిని పూజించి ఉండ్రాళ్ళని నైవేద్యంగా సమర్పించినట్లయితే కుటుంబం అంతా సానందంగా తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం లభిస్తుంది. వాయవ్య ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 7. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. బుధవారం సందర్భంగా గణాధిపతి అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. గణేష నవరాత్రుల్లో గణపతికి ఏ నైవేద్యం సమర్పిస్తే ఎలాంటి ప్రయోజనాన్ని అందిపుచ్చుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. గణేష నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు గణపతికి వండిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్య సిద్ధి కలుగుతుంది, అనారోగ్యాలు తొలగిపోతాయి, ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే బెల్లం కలిపినటువంటి అన్నాన్ని ప్రతిరోజు గణపతికి నైవేద్యంగా సమర్పించినట్లయితే మనోభీష్టాలు తొందరగా నెరవేరుతాయి. అలాగే ధన మార్గాలు పెరుగుతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ధనపరంగా మంచి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వివాహపరమైన సమస్యలన్నీ అధిగమించాలంటే గణపతికి పులిహోర నైవేద్యంగా సమర్పించాలి. పులిహోర నివేదన చేయటం ద్వారా జాతకంలో ఉన్న వివాహ దోషాలు తొలగిపోయి సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే, వ్యాపారపరంగా పోటీ ఎక్కువ ఉన్నా, వ్యాపారంలో శత్రువులు ఎక్కువగా ఉన్నా అవన్నీ తొలగింపజేసుకోవాలంటే గణేష నవరాత్రుల్లో గణపతికి పెరుగన్నం నైవేద్యంగా సమర్పించాలి. పెరుగన్నం నివేదన చేస్తే వ్యాపారపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే జ్ఞాపక శక్తి పెంపొందింపజేసుకోవాలంటే, విద్యార్థులు మేధాశక్తిని పెంపొందింపజేసుకోవాలంటే, పోటీ పరీక్షల్లో అద్భుతంగా రాణించాలంటే గణేష నవరాత్రుల్లో పెసరపప్పు పొంగల్ని గణపతికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించి ఇతరులకు పంచిపెట్టాలి. అలాగే పితృదోషాలు జాతకంలో ఉన్న, పితృశాపాలు ఉన్న, జీవితంలో అభివృద్ధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు నువ్వులు కలిపిన అన్నాన్ని గణపతికి గణేష నవరాత్రుల్లో నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ప్రయాణాలు విజయవంతం కావటానికి, ప్రయాణాల్లో ఎలాంటి ప్రమాదాలు రాకుండా ఉండటానికి, ప్రయాణాల పరంగా ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవటానికి కూరగాయలు కలిపిన అన్నాన్ని గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే నెయ్యి కలిపిన అన్నాన్ని గణపతికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే అపమృత్యు దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే గణపతికి శనగపప్పుతో చేసినటువంటి పాయసాన్ని గణేష నవరాత్రుల్లో నివేదనగా సమర్పించినట్లయితే ఒకప్పుడు జీవితంలో మంచి అత్యున్నత స్థాయిలో ఉండి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు మళ్ళీ ఆ అత్యున్నత స్థాయిని అందిపుచ్చుకోవటానికి శనగపప్పుతో చేసిన పాయసం నైవేద్యం విశేషంగా సహకరిస్తుంది. అలాగే గణపతికి ఈ అన్నప్రసాదాలతో పాటుగా కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించడం ద్వారా కూడా సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అన్నప్రసాదాలతో పాటు మోదకం సమర్పిస్తే చాలా మంచిది. మోదకం అంటే మోదము, సంతోషాన్ని కలిగించేది. లడ్డు లేదా ఉండ్రాయి గణపతికి నివేదించడం ద్వారా మనోభీష్టాలు సులభంగా నెరవేరుతాయి. అటుకులు గణపతికి నవరాత్రుల్లో నివేదన చేసినట్లయితే కుటుంబ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు వీటన్నిటికీ చక్కటి ఉపశమనం కలుగుతుంది. అలాగే గణేష నవరాత్రుల్లో మానసిక ప్రశాంతత కలగాలంటే గణపతికి పేలాలు నైవేద్యంగా సమర్పించాలి. పేలాలు గణపతికి నివేదిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. సత్తుపిండిని గణపతికి నివేదన చేస్తే మనోధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దేన్నైనా సాధించగలిగేటటువంటి సామర్థ్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి సత్తుపిండి నైవేద్యం విశేషంగా సహకరిస్తుంది. అలాగే చెరకు ముక్కలు గణపతికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తే ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకొని వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధనప్రాప్తి యోగాలు పెరగాలంటే గణపతికి కొబ్బరి కురిడిని గణేష నవరాత్రుల్లో నైవేద్యంగా సమర్పించాలి. కొబ్బరి కురిడి నివేదిస్తే ఆర్థికంగా మంచి సత్ఫలితాలు కలుగుతాయి.
అలాగే పండ్లు గణపతికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తే ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. రకరకాల పండ్లు నివేదించి ప్రసాదంగా స్వీకరించడం, అందరికీ పంచిపెట్టడం ద్వారా ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది, ప్రమోషన్లు వస్తే వ్యాపార పరంగా సత్ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి వండిన అన్నప్రసాదాలతో పాటు ఈ ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలు గణపతికి నివేదన చేయడం ద్వారా గణేష నవరాత్రుల సందర్భంగా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా గణపతికి ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశాల్లో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.